మనం చెడ్డగా అనుకున్నా కానీ అల్లు అర్జున్ మాత్రం మంచోడు, మనసు మాత్రం చాలా మంచిదే. డాన్స్ అయితే సూపర్ చేస్తుంది. ఓకే, అయినా అల్లు అర్జున్ గారిది ద పుష్పాది రూల్ మంచి హిట్. రూల్ వస్తుంది మళ్ళీ 1 తర్వాత పార్ట్ 2 వస్తుంది. ఎలా అనిపిస్తుంది? సాంగ్ విన్నారా? సాంగ్ విన్నారా? ఎలా అనిపిస్తుంది సాంగ్? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నాయి. ఓకే, అంటే ఘోరాలు ఉన్నాయి. ఓకే, పుష్ప 2 వచ్చేసి August 15th రిలీజ్ చేస్తామని ఫస్ట్ అన్నారు, కానీ డిసెంబర్కి వెళ్ళిపోయింది. దానిపై మీరేమంటారు? అసలు ఎందుకు అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. చెప్పండి మీరు. చెప్పే మాట్లాడు, ఇతని దగ్గర పెట్టండి. ఇద్దరు మాట్లాడండి, ఎవరైనా మాట్లాడు. మీరు కొద్దిగా అమ్మాయి కదా, చెప్పండమ్మా. మరి చెప్పు. ఇప్పుడు లేట్ అవుతుంది పుష్ప లేట్ అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పుష్ప పోస్ట్ పోన్ అయింది కదా. అవును, ఎందుకు అట్లా పెట్టింది, లేట్ కింద పెట్టిండ్రని మైక్ దగ్గర పెట్టుకోండి. కొంచెం భయపడి పోస్ట్ పోన్ చేస్తున్నారు ఒక టాక్ అయితే ఉంది. మీరేమంటారు మరి? అంటే అంటే వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా, రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇండియాలో వెళ్ళి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ గారు. అందుకని భయపడే చేస్తున్నాడు, కళ్యాణ్ గారికి భయపడి అంటున్నారు. మీరేమంటారు దానికి? దేని గురించి చేసిండో, దేని వల్ల చేసిండో తెలుసుకొని మాట్లాడాలి కదా. ఓకే, కంట్రోల్స్ చేస్తున్నారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికి మీరేం వార్నింగ్ ఇస్తారు? చెప్పేది అయితే నేను ఒకటే ఏంటంటే, అల్లు అర్జున్ ఏం చేసినా దాని వెనకాల ఒక కార్యం ఉంటుంది, దాని వల్ల చేస్తాడు అంతే. అల్లు అర్జున్ అయితే తప్పు లేదు. ఓకే, అంటే మేము అడిగేది ఏంటంటే పోస్ట్ పోన్ విషయంలో భయపడ్డారా? ఆ క్వశ్చన్ అడుగుతున్నాం, దానికి రెస్పాన్స్ ఏంటి? లేదు, భయపడలేదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి కొంచెం విభేదాలు వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? అదైతే నాకు తెలియదు, నిజమైతే కాదు. కానీ ఎవరెవరు అనుకుంటే అది నిజం అయిపోతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, మెగా ఫ్యామిలీ మొత్తం విషయం చెప్పారు, కానీ అల్లు అర్జున్ మాత్రం కలవలేదు, ఇంతవరకు దగ్గరికి వెళ్ళలేదు. దానిపైన దానిపైన అంటే